సమ్మర్ అంటే మనకి గుర్తొచ్చేది మామిడి పండు. ఇక ఈ మామిడి పండుని చూస్తేనే ఎప్పుడెప్పుడు జ్యూస్ చేసుకొని తినాలా అనిపిస్తది. ఇక నేనైతే ఒక 4 మామిడి పండ్లు అయితే తీసుకొని దానికైతే పొట్టయితే తీసేసిన. మొత్తం పొట్టు తీసేసుకున్నాక దాన్ని ఒక మంచిగా ఒక గిన్నెలకైతే ఏసుకొని మొత్తం నీట్‌గా. ఇక చిన్న 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 పీస్ అయితే కోసుకొని మిక్సీలో అయితే ఏసుకుందాం. ఇక మిక్సీ కావాలంటే మనకు కొంచెం చక్కెర అయితే ఏసుకోండి ఫస్ట్. చక్కెర ఏసుకొని ఆ తర్వాత మనం కోసుకున్న ఏదైతే మామిడి పండు ఉందో అవన్నీ ఒక దాంట్లోకి ఏసుకొని మిక్సీకి తీసుకొని ఇంకో గిన్నెలకైతే ఏసుకొని మొత్తం మంచిగా నీట్‌గా మిక్స్ చేసుకున్నాక ఇక ఉట్టి మామిడి పండు తింటే ఏముంటది? మా ఇంట్లో అయితే దోశల పిండి అయితే ఉంది. ఇక దోశలు వేసుకుందాం కదా అని చెప్పి దోశ విత్ మామిడి పండు వేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఒక దోశ అయితే వేసుకున్నా. ఇక దోశ వేసుకుని దాని మీద కొంచెం నూనె అయితే వేసుకొని కొంచెం కాగానే దాన్ని మళ్ళీ రివర్స్ అయితే తీసుకోండి. వెనకాల కూడా కాగేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే మనం దోశతో మామిడి పండు తింటాం కదా. ఇక ఒక గిన్నెలకు దోశ ఇంకా మామిడి పండు వేసుకొని ఆ దోశను తీసుకొని ఆ మామిడి పండులో పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్. వేరే అంటే వేరే లెవెల్ గాయ్స్. పూరికి చపాతీ తింటారేమో కానీ దోశకు మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.